నమస్తే విధును స్వాగతం లక్ష్యం సమాజయుతం భారతదేశం అంటేనే వివిధ కులాలు మతాల సమ్మేళనం భాషలు కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం భారతదేశం మొత్తం వైపుగా ఉన్నా కూడా తెలంగాణలో జాతీయ ఉద్యమానికి మరి ఒక వేదికగా ఉన్నటువంటి మరి జాతీయ వడ్డెర సంఘం ప్రెసిడెంట్ వేముల వెంకటేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సంఘం యొక్క విశిష్టత, ఎన్ని సంవత్సరాల నుంచి మరి వడ్డెల కోసం పోరాడుతున్నారు, ఇప్పటివరకు సాధించినటువంటి ఫలాలు ఏమైనా ఉన్నాయా, మరి రాబోయే రోజులలో కార్యాచరణ ఎలా ఉంది, మొన్ననే మరి వడ్డెర సంఘంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల సన్మానం కార్యక్రమాలు చేశారు. మొన్న విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? హ్యాపీ. పోరాటాలు, కుల కోసం తపన, ఎస్టీల్లో చేర్చాలన్నటువంటి ఒకటి ఆలోచన, మరి ఎటువైపు మీ యొక్క సంఘాన్ని అసలు ఫస్ట్ మీరు ఎప్పుడు స్థాపించారు? ఇప్పుడు నేను స్థాపించింది మాత్రము 2002లో నుంచి మేము సంఘం పెట్టాము. మాకంటే ముందు చాలామంది మా కులస్తులు పెద్దవాళ్ళు కులం గురించి పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మా వాళ్ళు వడ్డెర్లను ఎస్టీలో చేర్చాలని చెప్పేసి కూడా కొట్లాడుతూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు సాధించింది ఏం లేదు. కానీ మా పోరాటంలో భాగంలో మా తోటి కులాలైన ఎరకల, యానాది, లంబాడి వాళ్లకు మేలు జరిగింది, కానీ మా ఒక వడ్డెర కులంకు మాత్రము అన్యాయం జరిగింది. ఎందుకంటే మేము ఎరకల, యానాది, లంబాడి, వడ్డెర ఈ 4 కులాలు డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉండేవి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. 1972లో ఏమైందంటే ఈ ఎరకల, యానాది, లంబాడిని తీసుకుపోయి ఎస్టీలో రిజర్వేషన్ ఎస్టీ ఇచ్చేశారు. మా ఒక్కరిని తీసుకొచ్చి మాత్రం బీసీఏలో వేశారు. అప్పటికి మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేకపోయినందుకు మేము వెనకబడిపోయినామని అనుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా మా తోటి కులాలు ఎస్టీలో వేశారు ఎరకల, యానాది, లంబాడిని. మమ్మల్ని కూడా ఎస్టీలో వేయమని చెప్పేసి అప్పటి నుంచి పోరాటాలు చేసుకుంటూనే వస్తున్నాం. కానీ 30-35 లక్షల ఓన్లీ తెలంగాణలో ఉండి సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు 60 లక్షల చిల్లర ఉన్నామని చెప్పేసి అంచనా ఉంది. కానీ సమైక్య ఆంధ్ర ఉన్నప్పటి నుంచి కూడా కొట్లాడుకుంటూ వస్తున్నాము. కానీ తెలంగాణ వచ్చినాక కూడా మేము ఈ కొట్లాడుతూనే ఉన్నాం. సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు అప్పట్లో మేము 42 మంది ఎంపీలు ఉంటే అందులో 39 మంది ఎంపీలతోటి అయ్యా మాకు మీరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు, మీరు పార్లమెంట్లో మమ్మల్ని మా గురించి ఎస్టీల గురించి ఎస్టీలు వేయమని చెప్పి కొట్లాడాలని చెప్పేసి మేము 39 మంది పార్లమెంటు సభ్యుల దగ్గరికి పోయాం. అప్పుడు మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండే. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది 2012లో. అప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏమని చెప్పారంటే వడ్డెర్లు తెలంగాణలో చాలా వెనుకబడి ఉన్నారు, హీన స్థితిలో ఉన్నారు, మరీ గుట్టల్లో రాళ్ళల్లో పని చేసుకుంటారు వడ్డెర్లు. మన తెలంగాణ రాష్ట్రం వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ నేను ఎస్టీలో చేర్పిస్తాను, నేను ప్రధానమంత్రికి కూడా ఇప్పుడే లెటర్ కూడా రాస్తానని చెప్పేసి ఆ రోజు ఈ లెటరు ప్రధానమంత్రి గారికి కేసీఆర్ గారు రాయడం జరిగింది 2012లో. కానీ అదృష్టశాత్తు గవర్నమెంట్ కూడా వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక మేము పోయి కలిసాం. అయ్యా మీరు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి లెటర్ రాశారు, మరి ఇప్పుడు మన గవర్నమెంట్ తెలంగాణ సపరేట్ అయింది, మన గవర్నమెంట్ వచ్చింది, మీరే ముఖ్యమంత్రి అయ్యారు, మా ఎస్టీ గురించి ఆలోచించింది, మమ్మల్ని క్యాబినెట్ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపియండి సార్ అని చెప్పేసి మేము ఎన్నోసార్లు కూడా అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు స్పందించిన దాఖలాలు లేవు. మా ఒకటే ఆవేదన, తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు వస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. గవర్నమెంట్ రెండోసారి గవర్నమెంట్ కూడా రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మా వడ్డెర్ల గురించి మాత్రం ఎక్కడా కూడా తీసిన దాఖలాలు లేవు. మేము చెప్తున్నాం, మా కులం తరపున మాది ఒకటే డిమాండ్, ఎరకల, యానాది, లంబాడి ఈ 3 కులాల వాళ్ళతో పాటు ఉన్న మా కులం కూడా ఈరోజు ఒక్క కులమే మాది చాలా వెనుకబడి ఉన్నాం. ఈరోజు ఎరకల, యానాది, లంబాడి వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ వచ్చినందుకు వాళ్ళ క్యాస్ట్లో రిజర్వేషన్ పొంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, గ్రూప్ 1 అయ్యారు, గ్రూప్ 2 అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కూడా కాగలిగారు. కానీ మా కులం మాత్రం అదే గుట్టలలో, రాళ్ళల్లో, రప్పలలో మిగిలిపోయారు. అదే రిజర్వేషన్ మాకు కూడా ఇస్తే వాళ్ళతో పాటు మాకు కూడా
గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ ఐపీఎస్ రిజర్వేషన్ వచ్చేటి, మాకు కూడా ఎమ్మెల్యే టికెట్ రిజర్వేషన్ వచ్చేటి. కానీ మేము అన్ని విధాలా కోల్పోయాము. మా పిల్లలు ఇప్పటికి కూడా గరీబ్ స్థితిలో మా క్యాస్ట్ ఉన్నది. కాబట్టి మేము ఇప్పటికైనా కిరణ్ మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం, మేము అన్ని కులాలకు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ఏ కులానితో పాటు ఇడిచిపెట్టండి, మా కులానికి మాత్రం ఇంతవరకు ఏది కూడా చేయలేదు. ఒటేర ఫెడరేషన్కు నేను రాగానే నేను 50 కోట్లు ఇస్తాను, 50 రూపాయలు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. 50 కోట్లు ఇస్తానని చెప్పేసి గవర్నమెంట్ వచ్చిన ఒక 6 నెలలకే చెప్పాడు, కానీ ఇప్పటి వరకు 50 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఒంటర ఫెడరేషన్ ఉన్నది వాస్తవమే, కానీ ఆ ఫెడరేషన్ ద్వారా ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అవుతుంది, రెండో గవర్నమెంట్ కూడా వచ్చింది. ఆ ఒక్క పైసా కూడా మేము లోన్ పొందలేకపోయాం. ఉన్నది ఖాళీ వాళ్ళ జీతాల గురించి, వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్లకు వాళ్ళ జీతాల గురించి నడిపిస్తున్నారు తప్ప ఆ ఫెడరేషన్ ఉండి కూడా మాకు ఉపయోగం లేకపోతుంది. మాకేంటంటే మాకు ఫెడరేషన్ ద్వారా మాకు ఒక 500 కోట్లు మాకిచ్చి మా పనిముట్ల ద్వారా క్రషర్ మిషన్లు పెట్టించి, కేటీఆర్ గారు అన్నారు మేము వడ్డర్లకు మేము క్రషర్ మిషన్ ఇస్తాం, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మధ్యలో చెప్పారు. కానీ ఇంతవరకు ఇప్పుడు ఏది కూడా ఇంప్లిమెంటేషన్ అస్సలే కాలేదు. కాబట్టి మీరు మాటలు కాదు చేతల ద్వారా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మేము అప్పుడే కేసీఆర్ గారితో సహా మేము అప్పుడు ఎంపీలు ప్రతి ఒక్కరు 39 మంది ఎంపీలు, కేఎస్ రావు ఎంపీ గారు, ఆడికించి పురంధేశ్వరి అప్పుడు పురంధేశ్వరి ఎంపీ గారు, ఆ తర్వాత మళ్ళీ ఇట్లా మొత్తం 39 మంది ఎంపీలు, మగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ, మరియు నిమ్మల కిష్టప్ప గారు ఎంపీ, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ, రాజయ్య సిరిసిల్ల గారు ఎంపీ, అప్పట్లో ఉన్న జైపాల్ రెడ్డి గారు ఎంపీ, ఇట్లా 39 మంది ఎంపీలతోటి నేను ప్రధానమంత్రికి లెటర్ కూడా రాపియడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మొత్తం ఎంపీల దగ్గర కలిసి మాకు జరిగిన అన్యాయానికి మీరు పార్లమెంట్లో మాట్లాడండి, మీరు కూడా లెటర్ రాయండి ప్రధానమంత్రికి అని చెప్పి మేము 39 మంది ఎంపీలతో అయినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ పట్టించుకొని, కేసీఆర్ గారు పట్టించుకొని అనుకుంటే, కేసీఆర్ గారు ఇప్పుడు మంచి ఫుల్ మెజార్టీతో ఉన్నారు. అక్కడ బీజేపీలో కూడా మేము మొన్న 29 రాష్ట్రాలతో మా క్యాస్ట్లో ఢిల్లీలో మీటింగ్ పెట్టాము. అక్కడికి సుష్మా స్వరాజ్ మంత్రి గారు మరియు మరి ఇంకో 2-3 సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి తీర్మానం చేసి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించండి, మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేము ఇక్కడ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మేము బీజేపీ గవర్నమెంట్లో మీకు జరిగిన అన్యాయం మేము గుర్తించి మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సెషన్లో మీరు ఒడ్డర్లను ఎస్టీలో చేస్తామని ఎరకల యానాది లంబాడి ఎలాగ చేసారో మాలతో పాటు ఉన్న మా కులాన్ని కూడా మీరు ఎస్టీలో చేర్చి అసెంబ్లీ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే మీకు మా ఒడ్డర్ కులం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతాము, మీకు రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మేము చేసుకునే వృత్తిలో మాకు క్వారీలలో మేము ముఖ్యంగా రాయి కొట్టే వృత్తి, మాకు క్వారీలలో రిజర్వేషన్ పెట్టి మైనింగ్లో రిజర్వేషన్ పెట్టి మైనింగ్లో ఆల్రెడీ మాకు మైనింగ్ మన జోన్స్ అని పెట్టారు. ఆ జోన్స్లో మాకు 20% రిజర్వేషన్ కూడా ఉంది. ఆ రిజర్వేషన్ 20% ఇంప్లిమెంటేషన్ చేసి మాకు ఒడ్డర్లకు ఆ 20% ఏదైతే 100 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు ఇవ్వాలని ఏదైతే జియో ఉందో ఆ జియోని ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేసి మా ఒడ్డర్లకు ఆ క్వారీలు ఇస్తే మేము కూడా ఆర్థికంగా బలపడతామని చెప్పేసి కోరుకుంటూ, మేము ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మేము మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మా క్యాస్ట్ 120 మంది సర్పంచ్లు గెలిచారు, ఒక 29 మంది ఎంపీటీసీలు గెలిచారు, మళ్ళా వైస్ ఎంపీపీలకు కూడా అయ్యారు. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మా జనాభా ప్రాతిపదికన ఎక్కడైతే మా వాళ్ళు నిలబడతానంటారో అక్కడ అన్ని పార్టీలు మాకు గుర్తించి సీట్లు ఇచ్చి మాకు కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఒడ్డర్లను ఎస్టీలో చేస్తేనే మా కులం బాగుపడుతుంది. అది మాకు చిరకాల కోరిక మాకు. ఎందుకంటే ఇప్పటికే చాలా వెనుకబడిపోయినాం. మేము అప్పటి నుంచి కూడా మేము ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మేము ఒక హాస్టల్ పెట్టాం. ఈ హాస్టల్లో
అప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు మాకు ఈ ల్యాండ్, ఒక 650 గజాలు ఇచ్చారు. ఇందులో మేము మా పిల్లల్ని మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ టీచర్ కోచింగ్ పిల్లలకి ఇక్కడ మేము సంఘం తరపున మేము ఫ్రీ భోజనము, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ బుక్స్ ఇస్తూ మా పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా మేము సంఘం తరపున మేము ముందుకు తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ కూడా మాకు ఈ బిల్డింగ్ గురించి గవర్నమెంట్ కూడా మాకు ఆర్థికంగా సాయం చేసి బిల్డింగ్ కట్టించి ఇస్తే మేము మా పిల్లల్ని 200 మంది పిల్లల్ని ఇక్కడ చదివించి మా పిల్లల్ని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమైన వినతి, మా హాస్టల్కు ఫండ్స్ ఇవ్వాలి, మా ఫెడరేషన్కు ఫండ్స్ ఇవ్వాలి, ఒడ్డర్లని ఎస్టీలో చేర్చడానికి ఈ వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి ఈ 3-4 డిమాండ్లతోటి మేము అతి తొందరలో సీఎం గారిని కూడా కలవాలని మేము మా సంఘం తరపున అనుకుంటున్నాం. కాబట్టి ఈ డిమాండ్లు ఈ సీఎం గారు మాకు చేయాలని చెప్పేసి మా యొక్క విన్నతి. మీరు ఏదైతే ఎస్టీలో చేర్చాలనుకుంటారు కదా, ఇప్పటికే వాళ్ళు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, 6 నుంచి 12% చేయాలని వాళ్ళు ఒక తిరుగుబాటు చేస్తున్నారు. మరి మిమ్మల్ని అందులో చేరిస్తే అంటే మీకు సపరేట్గా పెట్టాలంటారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నాక కూడా మాది ఏదైతే రిజర్వేషన్ మాతో పాటు ఉన్న కులమేగా వాళ్ళు కూడా. ఇప్పుడు ఎరకల యానాది లంబాడి వాళ్ళు కూడా ఎస్టీ రిజర్వేషన్ పొందుతున్నారు. ఇప్పుడు మాతో పాటు ఉన్న కులమే వాళ్ళు కూడా. వాళ్ళకు ఒరిజినల్ గా డీనోటిఫైడ్ ట్రైబ్స్ లో ఉండే వాళ్ళం మేము. డీనోటిఫైడ్ లకి తీసేసి ఒరిజినల్ గా ఎస్టీలు వేసారు, మనం బీసీలు వేసారు. అక్కడ మేము అన్యాయం అయిపోయినాము. అప్పట్లో రవీందర్ నాయక్ అని చెప్పేసి వాళ్ళకు న్యాయం చేశాడు. అప్పుడు ఎంపీగా ఉండే, అప్పుడు ఆయన చదువుకొని ఒక ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయనకు న్యాయం చేశారు. మా వాళ్ళు ఎవరు చదువుకోలే, ఎవరు రాజకీయంగా లేరు కాబట్టి మమ్మల్ని మా గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము వెనుకబడిపోయినాం. కాబట్టి వాళ్ళకి ఏం అన్యాయం చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తూ గవర్నమెంట్ మాకేదైతే ఫస్ట్ ఇచ్చిందో దాన్నే మరి కంటిన్యూషన్ చేయమంటారు. ఓకే, దేశవ్యాప్తంగా మరి మీ వడ్ర వాళ్ళు ఉన్నారా? ఉంటే ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ ఉంది? మా దేశవ్యాప్తంగా మేము లాస్ట్ 2015లో మేము ఢిల్లీలో 19 రాష్ట్రాలతోటి మీటింగ్ పెట్టాం. అన్ని రాష్ట్రాలలో మన పక్క రాష్ట్రంలో కూడా ఏది కర్ణాటకలో ఎస్సీలే ఉన్నారు. మిగతా అన్ని రాష్ట్రాలలో ఎస్సీలే ఉన్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో మాత్రం డీనోటిఫైడ్ ట్రైబ్స్ లో ఉండే. ఇప్పటికి కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్ లో మహారాష్ట్రలో ఉన్నాం. వాళ్ళు కూడా ఎస్టీ కావాలని చెప్పేసి వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ పొందుతున్నారు. ఈ అన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎస్సీలో రిజర్వేషన్ పొందుతున్నారు. ఇప్పుడు ఎస్సీ మా కర్ణాటకలో ఎస్సీలో ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎస్సీ రిజర్వేషన్ లో మొన్నసారి మా 5 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఒక మంత్రి అయ్యాడు. లాస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ లో 11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 5 మంది మంత్రులు అయ్యారు. కాబట్టి రిజర్వేషన్ ఉంటే ఆటోమేటిక్ కులం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మేము కూడా ఇక్కడ ఏమంటున్నాం అంటే ఆ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి అన్యాయం చేయమని మేము ఎప్పుడు కూడా అనట్లేదు. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంచుతూ మాకేదైతే ఉన్న అవకాశాన్ని మళ్ళీ ఇవ్వమంటున్నాం. డీనోటిఫైడ్ ట్రైబ్స్ నుంచి ఎట్లయితే బీసీ చేసారో మాతో పాటు ఉన్న డీనోటిఫైడ్ ట్రైబ్స్ వాళ్ళని ఎస్టీలు ఎట్లా చేసారో మమ్మల్ని కూడా ఎస్టీలు చేయమంటారు. అంతే తప్ప మేము వాళ్ళకి అన్యాయం చేసి మాకు ఇవ్వమని చెప్పి ఎప్పుడు కూడా అడగట్లేదు. 39 మంది ఎంపీలను కలిశారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం. మేము ఆల్రెడీ చేస్తున్నామని చెప్పారు అన్నారు, కానీ ఇంతవరకు ఇంటర్వ్యూ కూడా మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక 3 months కి ఒకసారి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మాకు కలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి మేము కలిస్తే మా బాధ లేదో చెప్పుకుంటాం, కానీ ఒక ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు కూడా లేదంటున్నారు. మాకు ఎక్కడ వస్తుంది కులం సభ్యులకు? ఇస్తే మేము మా బాధ ఏదో మేము చెప్పుకుంటాం. అయ్యా మీరు అప్పుడు ఇచ్చారు, అప్పుడు మీరు ఇచ్చారు లెటరు, మీరు ఇచ్చిన లెటర్కి ఏం చేస్తున్నారు సార్ అని చెప్పి మేము అడగగలుగుతాం. కానీ మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేము ఎవరిని కలవాలి? ఒక సీఎం అన్నప్పుడు మీరు సెక్రటరీకి వస్తే మేము కలుస్తాం, లేకుంటే మీరు ప్రగతి భవన్ కు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తాం. మేము ఎన్నిసార్లు లెటర్ పెట్టుకున్నాం, ఇంతవరకు మాకు లేదు. మీరు ఇచ్చిన లెటర్ ఇప్పటి వరకు అట్లనే ఉంది, మేము భద్రంగా దాచిపెట్టుకున్నాం. ప్రధానమంత్రికి పంపించిన లెటర్ కాక ఇంకొక లెటర్ జిరాక్స్ తీసి పెట్టుకున్నాం మేము. ప్రధానమంత్రి అక్కడ ఆఫీస్ లో ఉన్నదో లేదు కానీ మా దగ్గర అయితే ఉంది. మీరు అన్ని కులాలకు న్యాయం చేస్తున్నప్పుడు మీరు కూడా మా కులానికి న్యాయం చేయండి. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది, రెండో ప్రభుత్వం కూడా ఏర్పడింది. మరి ఈ 6 సంవత్సరాల పీరియడ్ లో మీరు ఉద్యమాలు ఏమేమి చేశారు ఈ అంశం పైన? మేము చాలా సార్లు ఇందిరా పార్క్ దగ్గర కూడా 5 రోజులు ధర్నా కార్యక్రమం పెట్టినాం. ఇందిరా పార్క్ లో 5 రోజులు ధర్నా కార్యక్రమం పెట్టి రిలే నిరాహార దీక్ష కూడా పెట్టాం.
ఆ తర్వాత ప్రతి జిల్లాలు తిరిగి ప్రతి జిల్లా కలెక్టర్కు మెమరాండం ఇచ్చాము. ఓకే. ప్రతి జిల్లా మెమరాండం మెమరాండం వాళ్ళు ఇచ్చిన కలెక్టర్ కూడా మాకు రిప్లై కూడా పంపించారు. మేము గవర్నమెంట్కు పంపించాము, మీది గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పేసి. ఇంతవరకు ఏం లేదు. ఓకే. ఇప్పుడు మేము ప్రతి కలెక్టర్కు తిరిగి ప్రతి కలెక్టర్కు లెటర్ ఇచ్చినాం, అయ్యా మా ఈ జిల్లా నుంచి మీరు గవర్నమెంట్కి పంపించండి అని. మేము 42 మంది ఎంపీలు ఉంటే 39 మంది ఎంపీలకు ఇచ్చాము. మరి ఇంతవరకు ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. కనీసం ఇప్పుడు ఉన్న సీఎం గారు ఇప్పుడైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది, రెండో గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడైనా కులాల గురించి పట్టించుకోండి. మీరు ఇప్పుడైనా మీరు మాకు న్యాయం చేయండి. మా ఒడ్డర్లను చెప్పారు అప్పుడు, మీ లెటర్ ఇచ్చేటప్పుడు చెప్పాడు సీఎం గారు, అప్పుడు ఎంపీగా ఉన్నది. ఒడ్డర్లు చాలా వెనుకబడి ఉన్నారు రాష్ట్రంలో, నాకు తెలుసు. రాళ్లల్లో గుట్టలల్లో గుడిసెలు వేసుకొని ఉంటారు. కానీ నేను మన తెలంగాణ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ నేను ఒడ్డర్లను ఎస్టీలు వేపిస్తానని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తున్నాను కూడా రాసిండు. ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు. మీరు ఇప్పటికైనా సరే, ఇప్పటిదాకా 6 సంవత్సరాలు అవుతుంది, రెండో గవర్నమెంట్ వచ్చి మళ్ళీ 1 ఇయర్ అయింది. 5 సంవత్సరాలు అయితే ఏం చేయలేరు. కానీ ఇప్పుడైనా ఈ 4 సంవత్సరాలు, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, ఈ 4.5 సంవత్సరాల్లో మాకు ఎంతో అంత న్యాయం చేస్తే మేము గుర్తు తెచ్చుకుంటాం. ఓకే. మరి మీరన్న మాటల ప్రకారం 5 సంవత్సరాలకు మమ్మల్ని గేటు దాకా కూడా రాలేదంటారు కదా, ఈ 4 సంవత్సరాలు అలాగే జరిగితే, ఒకవేళ జరిగితే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము 100% ఏం లేదు, మా కులాన్ని మొత్తం ఉద్యమిస్తామని మేము మొత్తం ప్రతి జిల్లా నుంచి మొత్తము తిరిగి గవర్నమెంట్కి వ్యతిరేకంగా 100% మేము తిరుగుతాము. మేము ఈ గవర్నమెంట్ ఉంటే మాకు న్యాయం జరగదని చెప్పేసి పబ్లిక్ లో వెళ్ళిపోతాము. మా కాస్ట్ ని ఐకమత్యం చేసి ముందుకెళ్తాం. అయితే మిగతా కూడా చాలా పార్టీలు ఉన్నాయి, ఒక ప్రభుత్వం కాకుండా. మరి మిగతా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అయితేనేమి, చిన్న చితక పార్టీలు అయితేనే, వాటి యొక్క మద్దతు ఎలా ఉంది మీకు? 100% మాకు అందరూ కూడా ప్రతి మీటింగ్ లో చాలా మందిని పిలిచాం. బీజేపీ వాళ్ళని పిలిచాం, కాంగ్రెస్ వాళ్ళని పిలిచాం, టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చారు. అందరు వచ్చి కూడా మీకు అన్యాయం జరిగింది వాస్తవమే, మేము మాట్లాడతాం అని అంటున్నారు. కాబట్టి ఇంతవరకు ఎవరు కూడా చేయలే. ఇక ముందు మా కులానికి ఏ పార్టీ అయితే మేము ఖచ్చితంగా మీకు 100% మీకు న్యాయం చేస్తాం, ఒడ్డర్లను ఎస్టీలు చేస్తాం, మీకు మొత్తం కట్టుబడి ఉంటామంటే ఆ పార్టీకి మేము మద్దతు తెలుపుతాం. అయితే పోయిన 2018 అక్టోబర్ 22 తారీఖులో మీ సంఘం, అంటే సంఘం వడ్డర కులస్తులే, మరి క్వారీస్ పెడతాం అనే కార్పొరేషన్ ముందుకు వస్తే బాగుంటుందని చెప్పినందుకు ఖమ్మంలో పాలాభిషేకం కూడా చేశారు. మరి అంటే ఒక సంఘంలోనే ఇలాగ ఏర్పడుతున్న వల్ల మీలాంటి వాళ్ళకి ఇబ్బంది కలదా పోరాటం చేసే వాళ్ళకి? కరెక్టే, కానీ మా వాళ్ళు అల్ప సంతోషులు. ఎక్కడో ఒక మాట చెప్పినట్టుండు, ఇంతవరకు సీఎం గారు చెప్పిన మాట ఏది కూడా నిలబెట్టుకోలే. ఖాళీ నోటి మాట వరకే చెప్పిండు, కానీ పేపర్ పరంగా మాత్రం ఎక్కడ కూడా మా గురించి ఇప్పటి వరకు కార్పొరేషన్ చేసి ఒడ్డర్లకు న్యాయం చేస్తామన్న మాట పేపర్ పరంగా ఎక్కడ కూడా సెక్రటరియట్లో లేదు. మాకు అన్యాయం జరిగింది, అది ఎవరో ఇక్కడ తెలియక చేసినట్టు తప్ప మాకు న్యాయం జరిగితే 100% ఆయన ఫోటో పెట్టుకుని పూజిస్తాం మేము. ఓకే. ఒక కులంలో 30 లక్షల మంది ఉన్న కులానికి న్యాయం జరగాలంటే ఎన్ని సంఘాలు ఉన్నా కానీ అందరూ ఏకతాటి మీదకి రావాల్సిన అంశం ఉంది. కానీ ఏమైతుందంటే దురదృష్టవశాత్తు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే అవకాశాలు కూడా అక్కడక్కడ కానొస్తున్నాయి. ఇలాంటివి మీ దృష్టికి వస్తే ఏం చేస్తుంటారు? ఏం లేదు, నేను మా కులం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనము అనుకుంటే ఏం కాదు, మనమందరము మీ ఛానల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనుకుంటే వేస్ట్, మనమందరం కలుద్దాం, గవర్నమెంట్ మీద పోరాటం చేద్దాం. మనము ఏదో అనుకొని మనం అనుకుంటే మనల్ని వీక్నెస్గా తీసుకుంటుంది గవర్నమెంట్. కాబట్టి మా కులం వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, మీరందరూ కూడా రండి, నేను కూడా మీతో పాటు కలుద్దాం, మన కులానికి న్యాయం జరిగేటట్టు పోరాటం చేద్దాం. మీరందరూ కూడా ఎట్లయితే కులాన్ని గురించి పోరాడుతారో నేను కూడా కులాన్ని గురించి పోరాడుతున్నా. కాబట్టి మనమందరం ఏకతాటి అయి అందరం కలిసి ఒకటే డిమాండ్ మీద మనమందరం పోరాడదామని చెప్పేసి మీ టీవీ ద్వారా మా కులాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు అయితే, అంతకుముందు జరిగిన ఎలక్షన్లు అయితే సంఘాలుగా పెట్టుకొని ఒక పార్టీలో టికెట్ తీసుకొని కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు కూడా. ఆ తర్వాత ఏమవుతుంది, ఉద్యమాలు చేయాలంటే కొద్దిగా నిరుత్సాహం కూడా ఏర్పడుతుంది, ఎందుకు ఓడిపోవడం వల్ల కూడా. మరి టికెట్ వైపు కాకుండా మీ యొక్క ఉద్యమం ఎస్టీల వైపుగా కొనసాగే వరకు పోరాడతారా? 100% పోరాడతాం, సమస్య లేదు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా మా వాళ్ళు ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ పొంది అప్పుడు జాబులు కొట్టారో వాళ్ళే మాకు నిదర్శనం. మాకు ఎస్టీ రిజర్వేషన్ వస్తే మేము కాదు, మా పిల్లలు బాగుపడతారు. మా పిల్లల గురించైనా మేము ఎస్టీ కావాలని చెప్పేసి ఉద్యమంగా మీరు ఇప్పటిదాకా ఏదైతే చెప్పారో, మీ కులంలో కూడా 2-3 సంఘాలు ఉన్నాయని చెప్పి, ఆ 2-3 సంఘాలను కూడా ఏకతాటికి తెచ్చి
నేను ఇదే వేదిక నుంచి మొత్తం వడ్డాలను ఎస్టీ అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సన్మాన సభలో సర్పంచులు ఎంతమంది వచ్చారు? ఆ రోజు ఏం డిమాండ్స్ మీరు యొక్క ఆ రోజు వరకు కార్యాచరణ ఎలా జరిగింది? మేము సర్పంచులు అంటే మా వాళ్ళని గెలిచినందుకు మా కులం తరపున మేమందరికీ, ఎందుకంటే రవీంద్ర భారత్లో సన్మానం చేస్తే కులం తరపున బాగుంటుందనే ఆలోచనతోటి మా వాళ్ళని అందరిని పిలిపించుకున్నాం. ఆ రోజు ఏ డిమాండ్స్ కూడా ఎవరికి పెట్టలేము. ఓన్లీ మా ప్రజాప్రతినిధులని సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్, ఒక కార్పొరేటర్, వైస్ ఎంపీపీలను అందరినీ సన్మానించి మా వాళ్ళని ఇంకా రాజకీయంగా ఎదగాలని మేము ఉత్సాహం చేసి సంఘం తరఫున మేము ఉత్సాహపరిచిన వాళ్ళని, అంతే తప్ప ఏ డిమాండ్స్ ఆ రోజు ఎవరికి కూడా ఇవ్వలేదు. అంటే తీర్మానాలు ఇట్లా మన కుల సంఘం చెప్పాము. మనము దీంతో పాటు మీరు సర్పంచులు, మీరు విలేజ్లలో ఇప్పుడు 120 మంది సర్పంచ్, ఇంతకుముందు 10-15 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 120 మంది సర్పంచులకు వచ్చిరంటే మా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారు. వాళ్ళతోటి వాళ్ళ మద్దతు కూడా తీసుకొని మేము వడ్డర్లను ఎస్టీలు ఇచ్చేంత వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 2002 నుంచి కూడా మీరు పోరాటంలో ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా అయ్యి సభలలో, చట్టసభలలో అడుగు పెట్టలేకపోయారు. మరి అటువైపు ఏమన్నా ఉందా? ఏదైనా పార్టీ మీకు టికెట్ ఇస్తా అన్నటువంటి ఆలోచనలు చేశారు ఇప్పటిదాకా? ఎస్, మాకు కూడా ఇంతకుముందు అంటే ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉండే, ఇప్పుడు మా వాళ్ళు ఆర్థికంగా కొంచెం ఎదుగుతున్నారు. మాకు ఏ పార్టీ అయినా అవకాశం ఇస్తే ఆ పార్టీ తరపున కొట్లాడతాం, ఆ పార్టీకి కూడా గెలవడానికి మేము కృషి చేస్తాం. మాకు ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీకి మేము కృషి చేస్తాం. మా సంఘం తరపున అవకాశం తీసుకుంటాం. ఓకే, మీకు మరి ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటిదాకా దాని మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ చేశారా? ఇంతవరకు ఏం చేయలేదు. మా వాళ్ళు మాత్రం కొన్ని తెలంగాణ రాష్ట్రంలో తాండూరు కాన్స్టిట్యూన్సీలో 40,000 మంది ఉన్నారు. తాండూరులో ఉన్నారు, మళ్ళీ నల్గొండలో ఉన్నారు, ఇంకా అక్కడక్కడ కొన్ని కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు. కాబట్టి ఆ కాన్స్టిట్యూన్సీ గుర్తించి మాకు ఇస్తే మేము నిలవడానికి రెడీ ఉన్నాం. ఓకే, అయితే ఇప్పటి వరకు మీరు ఐఏఎస్, ఐపీఎస్లను కూడా మీరు తయారు చేస్తున్నామని చెప్పారు హాస్టల్లో. ఎస్. మరి ఇప్పటిదాకా మరి ఎవరైనా ఉన్నారా డిఎస్పీ స్థాయిలో అని అటువైపు ఏమైనా గుర్తించారా? అంటే ఒక అతను డిఎస్పీకి అంటే ఆయన మహబూబ్ నగర్లో టీచర్గా ఉండి మళ్ళా గ్రూప్ 1 రాసి డిఎస్పీగా అయ్యాడు. మేము ఇక్కడ మాత్రం ఇక్కడ మా హాస్టల్లో మాత్రం మేము గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ టీచర్ కోచింగ్ పిల్లలకి ఇక్కడ మేము ఫ్రీ భోజనం, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ బుక్స్ ఇస్తున్నాం. ఓకే, ఇందులో భాగంగా మేము ఇప్పుడు ఏదైతే 5 years నుంచి ఇది నడిపిస్తున్నామో 5 years నుంచి ఒక 22 మెంబర్స్ ఇక్కడ మేము చదివిస్తున్నాము. అందులో లాస్ట్ ఇయర్ ఒక అతను సంగారెడ్డి సెషన్ కోర్టులో ఒక అతను జాబ్ కొట్టాడు. ఓకే, మహబూబ్ నగర్ జిల్లాలో మొన్ననే మహబూబ్ నగర్ జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక అతను జాబ్ కొట్టారు. ఓకే, ఇద్దరు ఇక్కడ ఈ హాస్టల్లో చదువుకొని ఇద్దరు జాబ్ కొట్టారు. ఇంకా ఇద్దరు ఎస్ఐకి ఆల్రెడీ ఉన్నారు, ఎస్ఐ ఎగ్జామ్ రాశారు. ఎస్ఐ కూడా నాకు తెలిసి ఎస్ఐ కూడా వస్తుండొచ్చు. అట్లాగే ఈ బిల్డింగ్ 5 floors బిల్డింగ్ కట్టించి 5 floors ఇక్కడ బిల్డింగ్ కట్టించి ఇందులో 200 మంది పిల్లలకి మేము చదివించాలనే ఆలోచన మా సంఘానికి ఉంది. ఎందుకంటే ఫస్ట్ విద్యాపరంగా ఎదిగితే ఆటోమేటిక్గా రాజకీయ పరంగా ఎదగొచ్చు, అన్ని విధాలు ఎదగొచ్చు. కాబట్టి మా పిల్లలకి ఇక్కడ 200 మందికి ఇక్కడ మేము చదివించాలనే ఆలోచన మాకుంది. ఓకే, ఈ హాస్టల్ అతి తొందరలో 5 floors బిల్డింగ్ కూడా కడతాం. 200 మంది పిల్లలకి ఇక్కడ మేము అకామిడేషన్ ఇస్తాం, భోజనం ఫ్రీగా ఇస్తాం, బుక్స్ ఇస్తాం, ఇక్కడ వాళ్ళకు ఉండడానికి కూడా ఫ్రీగా ఇస్తాం అకామిడేషన్. కాబట్టి మా పిల్లల్ని, ఎందుకంటే ఇప్పుడు రెడ్డి హాస్టల్, గౌడ హాస్టల్ ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయో అదే విధంగా మేము వడ్డెర హాస్టల్ ఇక్కడ పెట్టబోతున్నాం. పెట్టి మా పిల్లలకి మేము చదివించబోతున్నాం. కాబట్టి అది ఇంకో 1-2 years లో ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసి మా పిల్లలకి మేము విద్య అందియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో అయితే ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి కూడా పల్లెటూరుల నుంచి అందరూ కూడా వలస వస్తున్నారు. ఏదైతే గొడ్డెరలు ఊళ్ళలో సరైన వసతులు లేక, మరి అలాంటి వాళ్ళ కోసం చేయూతనిస్తానికి ఏమన్నా మీ సంఘం తరపున? వాళ్ళకు కూడా ఇస్తాం కదా. ఇప్పుడు మా ఈ సంఘం పెట్టిందే అందుకు. ఇప్పుడు మా కులం వాళ్ళు జిల్లాల నుంచి వస్తుంటారు, ఇక్కడ పనులు చేసుకుంటారు. చేతునంటే వాళ్ళు చేసుకునే పని దగ్గర కానీ ఏమైనా ఇబ్బందులు అయితే అటువంటి దానికి మా సంఘం ఎప్పుడు కూడా మా సంఘం గురించి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఆర్థికంగా చదువురాని అంటే మీరు హాస్టల్ పెట్టి నడుపుతారు, మరి ఊర్ల మారుమూల ప్రాంతంలో కూడా మీ యొక్క సంఘం యొక్క సభ్యులు ఉన్నారా?
ఉన్నారు, ప్రతి మండలంలో ఉన్నారు. ఇక్కడ సంఘం మేము ఒక సిస్టమేటిక్గా సంఘం నడిపిస్తున్నాం. ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా ప్రతి జిల్లా నుంచి వస్తారు, తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తారు, ఆంధ్ర నుంచి కూడా వస్తారు. వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇస్తున్నాము. ప్రతి మండలంలో కూడా మా కమిటీలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కమిటీలు ఉన్నాయి. మేము ఆ కమిటీల ద్వారా మా కులాన్ని చైతన్యపరుస్తున్నాము. అది తొందరలో ఇంకా 2-3 ఇయర్స్లో మేము కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాం అతి తొందరలో. మా టీవీ తరపున మీ వడ్డెర సంఘం వాళ్ళకి ఏం చెప్తారు? V3 ఛానల్ ద్వారా మన వడ్డెర కులస్తులకు ఒకటే విన్నపం, మీరందరూ మన పిల్లలందరినీ మనం చదివించుకోవాలి. ప్రతి గ్రామంలో మా పిల్లల్ని చదివిస్తూ ప్రతి గ్రామంలో మన వాళ్ళని చైతన్యపరుస్తూ మొత్తం మండల్ వేజ్గా, జిల్లా వేజ్గా, రాష్ట్ర వ్యాప్తంగా మనం వచ్చే ఈ 2-3 సంవత్సరాలలో పెద్ద ఎత్తున ఐకమత్యం చేస్తూ మన వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి. మన ఉద్యమాలను మనం చేసి మన రిజర్వేషన్ ఏదైతే సాధించుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు గట్టిగా మనం ఉంచుకొని మన కులానికి మన సంఘానికి కూడా మీరందరూ మేలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, మీరు ఎక్కడున్నా మన కులాన్ని గురించి మనం పాటించాలి, కష్టపడాలని చెప్పేసి ఈ టీవీ ద్వారా V3 ఛానల్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని, మీ ఉద్యమం యొక్క స్ఫూర్తిని మా V3 ద్వారా తెలియజేసినందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇదండి మరి వడ్డెర వేముల వెంకటేష్ గారు వారి యొక్క సంఘం గురించి, మరి వారి యొక్క జాతిని ఐక్యత చేస్తూ మరి ఎస్టీలో ఖచ్చితంగా చేయాలని నేను 39 మంది ఎంపీలను కలిశానని ఆ రోజు చంద్రశేఖరరావు గారు కూడా మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారు. వడ్డెరలు చాలా వెనుకబడి ఉన్న వాస్తవం నిజం, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎస్టీలో చేయాలని నేను ఇప్పుడే లెటర్ రాస్తారని చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 కోట్లు ఇస్తానని కూడా చెప్పారు. సీఎం అయిన తర్వాత ముఖాన్ని చూపెట్టడం కరువు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా మా సంఘం తరపున పోరాడతానని, ఉన్నటువంటి సంఘాలందరూ కూడా ఐక్యత చేస్తానని, ఐక్యతతోటి మరి ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చుకునేంత వరకు మేము కృషి చేస్తానని మనకు తెలియజేయడం జరిగింది. చూస్తూనే ఉన్నాను V3 న్యూస్, కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.